వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్స్లో ఒకరైన రోజా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా ఉన్నట్టుండి మ్యూట్ మోడ్లోకి మారడానికి కారణాలేంటి? ఏపీ రాజకీయాలను వదిలేసి తమిళనాడు పాలిటిక్స్పై ఫోకస్ పెట్టే ప్లాన్లో ఉన్నారా? తమిళ హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్టి కళగం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ మందికి టక్కున గుర్తు చెప్పారు ఆర్కే రోజా. ఈమె మాటలు చేతలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. నగర నుంచి 2 సార్లు గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రోజా 2024లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారారు. తన నోరే ప్లస్ అనుకునే రోజాకు కొన్నిసార్లు అదే మైనస్గా మారింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇష్టానుసారం నోరు పారేసుకోవడంతో పాటు ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషించడం వంటి చర్యలతో ఈమె తన స్థాయిని తానే దిగజార్చుకున్నారని విమర్శలున్నాయి. మంత్రిగా రోజా చేసిన సమయంలో హంగామా, ఆర్భాటం అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించిన రోజా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఓటమి తర్వాత చెన్నైకి మకం మార్చిన ఈ మాజీ మంత్రి తమిళనాడు పాలిటిక్స్ లో ఫిక్స్ అయిపోయే ప్లాన్ లో ఉన్నారని టాక్. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. రెండు 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో రోజా చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అప్పట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలతో శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. కోర్టు తీర్పుతో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుమలను రాజకీయాలకు వేదికగా వాడుకున్నారు రోజా. ఈమె తీరుతో విసిగిపోయిన టీటీడీ అధికారులు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, కామెంట్స్ చేయడాన్ని నిషేధించారు. దీంతో టీటీడీ అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు ఈ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. ఆలయం దగ్గర కాకుండా తిరుమలలో ఘాట్ రోడ్ మొదలయ్యే టోల్ గేట్ దగ్గర మీడియాతో మాట్లాడేవారు. ఇక వైసీపీ పవర్లోకి వచ్చిన తర్వాత రోజా రెచ్చిపోయారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో తిరుమలను పొలిటికల్ ప్లాట్ఫామ్ గా ఎంచుకున్నారు. మంది మార్బలంతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అప్పటి విపక్షంపై విరుచుకుపడేవారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నోరు పారేసుకునేవారు. తిరుమలలోని అలిపిరి దగ్గర ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో కేసులు పెట్టించిన అప్పటి టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయం ముందు రోజా బండబూతులు తిట్టిన కిమ్ అనేవారు కాదు. 2024 మే 13న ఎన్నికల పోలింగ్ పూర్తయి జూన్ 4న ఫలితాలు వచ్చేలోపు ఎప్పుడు తిరుమలకు వచ్చిన ఫ్యాన్ పార్టీకే మళ్లీ పవర్ అంటూ ఓ రేంజ్లో విర్రవీగారు. కానీ సీన్ రివర్స్ అవడంతో ఇప్పుడు నగరి నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. ఏపీ పాలిటిక్స్ లో సైలెంట్ అయిన రోజా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. దళపతిగా సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ నెట్రి కళగం టీఎంకే పార్టీని ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు. రోజా టీఎంకేలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈమె భర్త సెల్వమణి తమిళ సినీ దర్శకుడు రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఈమె రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అందుకే తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు మకాం మార్చే పనిలో ఉన్నారని సమాచారం. మరోవైపు 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చని టాక్. పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 2024 ఎలక్షన్స్ లో వైసీపీ హైకమాండ్ ను సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారట. బెదిరించి సీటు తెచ్చుకున్నా గెలవలేదు. మరో పార్టీలో చేరదామనుకున్న అవకాశం లేదు. ఏపీసీసీ చీఫ్ షర్మిలను నోటుకొచ్చినట్టు తిట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధినేతలపైన నోరు పారేసుకున్నారు. దీంతో కూటమి పార్టీలో చేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారట. తమిళనాడులో రాజకీయాలు చేద్దామనే ప్లాన్ లో ఉన్న రోజా ఆ మధ్య తిరుచెందూరు ఆలయంలో శత్రు సంహారక పూజలు చేసి వెళ్తూ వివాదంలో చిక్కుకున్నారు. ఆలయం వెలుపల రోజాతో ఫోటో తీసుకోవాలనుకున్న పారిశుద్ధ్య కార్మికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించి విమర్శలను మూటగట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పైన నోరు పారేసుకున్నారు. దీంతో రోజాపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఒకవేళ అన్నీ కలిసి వస్తే తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ కూడా నెగ్గుకు రావడం కష్టమేనన్న వాదనలున్నాయి. ఇలాంటి కారణాలతో రోజా రాజకీయ జీవిత కథ కంచుకు చేరినట్టేనా?
అనే టాక్ నడుస్తోంది.